హే గాయస్, వెల్కమ్ టు అర్జున్ విరాట్ బ్లిట్జ్. దిస్ ఈజ్ అర్జున్ విరాట్. నేను ఈరోజు శంబాలా మూవీ రివ్యూ చెప్తాను అనుకుంటున్నాను. ఈ మూవీ కేవలం ఆది సాయి కుమార్ గురించి వెళ్ళాలండి. తను ప్రెస్ మీట్ చూసి అసలు ఛాంపియన్ మూవీకి వెళ్దామా శంబాలా మూవీకి వెళ్దామా అని డిసైడ్ అవుతున్న టైంలో తను ప్రెస్ మీట్ చూసి తను ఎమోషనల్ అవ్వడం చూసి ఈ మూవీ ఆడకపోతే నేను ఇంకా మూవీ చేయకపోవచ్చు అనే దాని గురించి తనకు ఒక ఫైనల్ ఛాన్స్ ఇద్దాం అనే ఉద్దేశంతో వెళ్ళాను. కమింగ్ టు ద మూవీ, ఈ మూవీలో హీరో సైంటిస్ట్ అండి. మెయిన్గా ఈ మూవీ సైంటిస్ట్ అండ్ ఏథిస్ట్ కూడా, అంటే దేవుని నమ్మడు. మూవీలో ఒక యాస్ట్రాయిడ్ పడుతుంది స్టార్టింగ్లో. ఆ యాస్ట్రాయిడ్ పడడం వల్ల తన సైంటిస్ట్ కదా, తన టీం వచ్చేసి ఈ పర్టికులర్ విలేజ్కి తను పంపిస్తుంది దాని ఎక్స్పెరిమెంట్ కోసం. ఆదిగారు ఆ విలేజ్కి వెళ్ళినప్పటి నుంచి విలేజ్తో గొడవ అండి. కొన్ని అన్నెసరీ సీన్స్ ఉన్నాయి. ఇక పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? పాజిటివ్స్ వచ్చేసరికి అండి, ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. అసలు నెక్స్ట్ సీన్ ఏంటి అని క్యూరియాసిటీ అయితే డైరెక్టర్ నిజంగా క్రియేట్ చేయగలిగాడు. ఇది పాస్ట్ ఆది మూవీస్లో ఇలాంటి థింగ్స్ మిస్ అయ్యాయి. స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడం వల్ల ఆది మూవీస్ కొన్ని బాగున్నా కానీ, స్టోరీ వైజ్ బాగున్నా కానీ ఆడలేదు. నెక్స్ట్ వచ్చి మన హీరో సాయి కుమార్ గురించి, ఆది సాయి కుమార్ గారి గురించి, తన యాక్షన్ అయితే కంపారిటివ్లీ పాస్ట్ మూవీస్ ఈ మూవీలో చాలా బెటర్గా అనిపించిందండి. మెయిన్ ప్లస్ మన టైగర్ సాయి కుమార్ గారి వాయిస్, తన వాయిస్ ఓవర్ వల్ల సినిమా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పొచ్చు. పాజిటివ్స్ కన్నా కొన్ని నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయండి. స్టోరీ పరంగా కొంచెం వీక్ స్టోరీ అండి. అందులో మెయిన్గా నాకు అనిపించింది ఏంటంటే, ఇట్లాంటి మూవీస్లో ఒక మెయిన్ మనకు విలన్ కావాలి. విలన్ ఎంత పవర్ఫుల్గా ఉంటే హీరో అంత ఎలివేట్ అవుతాడు. అసలు విలన్ లేడండి ఈ మూవీలో. జస్ట్ చెప్పాలంటే ఒక బలమైన సైడ్ క్యారెక్టర్స్ కూడా లేరు. టు బి ఫ్రాంక్, ఆ విలేజర్సే విలన్ అనుకోవచ్చు. విలన్ ఇప్పుడు విరూపాక్షలో సైడ్ క్యారెక్టర్ ఎవరైతే చేతపడులు చేస్తాడో ఆ పర్టికులర్ సైడ్ క్యారెక్టర్ వల్ల హీరో ఎంత ఎలివేట్ అవుతాడు, అలాంటి ఏమీ లేదు ఇక్కడ. అసలు విలన్ అనేవాడు లేడు. దానివల్ల కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకొకటి ఏంటంటే, కొద్దిగా క్లైమాక్స్ అండి, వీక్ క్లైమాక్స్. అసలు ఏం జరుగుతుందని క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి క్లైమాక్స్ చూస్తే నాకైతే కొంచెం తుస్సుమనిపించాడు ఏంటబ్బా అనుకున్నా. అంటే మూవీస్లో మనం కొంచెం స్ట్రాంగ్ డివోషనల్ అంటే నేనేమి రామదాస్ లాగా అని చెప్పట్లేదండి. ఇప్పుడు విరూపాక్ష సినిమాలో దేవుడి గురించి కొంచెం చూపించుకుంటూ ఎప్పటికైనా బ్యాడ్ పైన గుడ్ గెలుస్తుంది అన్నట్టు చూపిస్తాడు కదా, అలా ఏమి అంత టచింగ్గా అనిపించట్లేదండి. ఎథియస్ట్ నుంచి సడన్గా ఏదో ఒక సీన్లో తనకు కొంచెం కూడా డివోషనల్ టచ్ వచ్చేస్తుంది. ఆ కన్వర్షన్ అనేది ప్రాపర్గా, ఇప్పుడు కార్తికేయ మూవీలో నిఖిల్ సడన్గా ఒక ఎథియస్ట్ నుంచి కొంచెం దేవుని నమ్మడం స్టార్ట్ చేస్తాడు కదా, అంత బలంగా చూపించలేదు. ఏదో ఒక ట్రాన్స్పరెంట్గా లేకోకుండా ఏదో బలంగా తను డివోషనల్ టచ్ ఇచ్చినట్టు అనిపించింది. ఎండింగ్ చెప్పాలంటే ఇదంతా కాంప్లెక్స్ స్టోరీ కాదండి, సింపుల్ స్టోరీ. నా ఫైనల్ రేటింగ్ వచ్చేసరికి 2.5 అవుట్ ఆఫ్ 5. నేను చెప్పే రేటింగ్ మీకు నచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబర్స్ అసలు లేరు. సబ్స్క్రైబర్స్ తక్కువ ఉండడం వల్ల నాకు వీడియోస్ మోటిఫికేషన్ కొద్దిగా తగ్గుతుంది. బట్ నేనైతే వీడియోస్ చేయడం ఆపను. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విరాట్ అర్జున్ బ్లిట్జ్ ఛానల్.